నేను నా ఎడ్యుకేషన్ అయిపోయింది, నా డిగ్రీ అయిపోయింది, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సో ఇది అయిపోయినాక నేను ఏదో చేయాలి. సో మా ఊర్లోనే నాకు జాబ్ వచ్చింది. నేను చదువుకున్న కాలేజ్లోనే జాబ్ వచ్చింది లెక్చరర్గా. నేను అన్నా నో, 3,000 రూపాయలు జీతం అంది. సో నేను చేసేది ఇది కాదు, నేను ఇంకా ఏదో చేయాలి. సో అలా హైదరాబాద్ వెయిట్ చేస్తాను. హైదరాబాద్ వెయిట్ చేస్తాను మేబీ ఇప్పుడు అనుకోవాలి. అలా ఇలా అనుకుంటున్నప్పుడు ఏమైందంటే మా మదర్స్ యంగర్ సిస్టర్ యూస్ టు వర్క్ ఇన్ హైదరాబాద్ అనమాట. సో నేను తనని చూడడం కోసము హైదరాబాదు ఫస్ట్ టైము ట్రైన్ ఎక్కి వచ్చానండి. అప్పటి వరకు ట్రైన్ కూడా ఎక్కలేదండి. నేను ఎక్కి ఇక్కడ రావడము, ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు జనార్దన్ రెడ్డి గారు సీఎంగా ఉండడము. సీఎంగా ఉన్నప్పుడు నేను తనని అక్కడ విజిట్ చేయడం కోసము వాళ్ళ ఇంటికి వెళ్ళడము. అక్కడ చాలామంది ఇంతమంది సినిమా యాక్టర్లు అందరూ కూడా అప్పట్లో మూవీ రాయితీల గురించి తనకి థ్యాంక్స్ చెప్పడం కోసము ఆల్ చిరంజీవి గారి దగ్గర నుంచి, భానుచంద్ర గారి దగ్గర నుంచి, రామానాయుడు గారి దగ్గర నుంచి, దాసరి గారి దగ్గర నుంచి వీళ్ళందరూ ఒక టాప్ 10 సెలబ్రిటీస్ అక్కడ ఉండడము నా జీవితంలో నేను మర్చిపోలేని సంఘటన అది. సో అప్పుడు నేను అలా వెళ్తుంటే తను నన్ను వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడము, పిలిచి షీజ్ లైక్, తను నేనే పెంచాను తన్ని, షీజ్ లైక్ మై డాటర్, తను అన్నిట్లో ఫస్ట్, స్పోర్ట్స్లో ఫస్ట్, ఎడ్యుకేషన్లో ఫస్ట్, వెరీ యాక్టివ్ గర్ల్ అని రామానాయుడు గారితో జోక్ చేశారు. నాయుడు గారు మీకేమన్నా మా అమ్మాయికి ఏమన్నా జాబ్ ఇస్తారా అని అడిగారు. అంతే అడిగారండి. ఇంక దాని తర్వాత ఏం లేదు, నేను వచ్చేసాను. నేను ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ తర్వాత నేను అలా వెళ్ళిపోయాను అక్కడి నుంచి. సో ఆ రోజు అక్కడ ఉండి తర్వాత నా పార్టీకి నేను వచ్చేసాను. అక్కడ ఉన్నప్పుడు నేను బయటకు వచ్చేసాను, అందరూ వెళ్తున్నారండి. వెళ్తూ ఉండేటప్పుడు నాయుడు గారు వెళ్ళే మనుషుల్లా ఇలా వెనక్కి వచ్చి విజిటింగ్ కార్డు ఇచ్చారండి. ఇచ్చి రేపు స్టూడియోలో వచ్చి కలవండి అని చెప్పారు. స్టూడియోకి వెళ్ళి కలవాలి అంటే ఇంకా నాకు అర్థం కాలేదు, ఎక్సైటెడ్, రేపు రామానాయుడు గారిని కలవాలా నేను. సో అలా అనుకుంటే ఇంతే పరిగెత్తుకొని వచ్చేసాను, పిన్ని దగ్గరికి వచ్చాను. నేను అక్క అంటాను ఎందుకంటే దాన్ని కూడా చిన్న ఏజ్. సో అక్క అని పిలిచి వచ్చి ఇట్లా నాయుడు గారు కార్డు ఇచ్చారు, ఏం చేద్దాము అని చెప్పి అనుకుంటున్నప్పుడు దెన్ నేను పరిగెత్తుకునే ఎక్సైట్మెంట్ అనమాట. సో రేపు వెళ్ళాలి అని చెప్పి ఏం చేశాను, ఇమ్మీడియట్గా షాపింగ్కి వెళ్ళి, కొన్ని వేల మంది వెయిట్ చేస్తుంటారు రామానాయుడు విజిటింగ్ భగవంతుడండి చూడడానికి వేల మంది వెయిట్ చేస్తారు. నేను ఎప్పుడు కూడా చెప్తాను భగవంతుడికి నేను గారాల పట్టి అంటాను. ఎందుకంటే అసలు నేను అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఏంటి, హైదరాబాద్ చూడడానికి రావడం ఏంటి, నాకు ఇంత మంచి అవకాశం దొరకడం ఏంటి. సో దీనిలో ఏమైందంటే నేను భగవంతుడి ఇచ్చిన అదృష్టంగానే భావిస్తాను దాన్ని. ఆ తరుణంలో నేను షాపింగ్కి వెళ్ళాను. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై ఇన్సైడ్ అవుట్ అండి. అదే కావాలి, మనసులో ఉన్నది షేర్ అదే కావాలి. ఎందుకంటే వెళ్ళాను షాపింగ్కి వెళ్ళి ఒక మంచి డ్రెస్ కొనుక్కున్నాను. అప్పటి వరకు నేను లంగా ఓణీలు లేకపోతే చీరలు కట్టేదాన్ని అండి. సో సినిమా ఇండస్ట్రీలో ఎలా తయారవుతారో తెలియదు కదా. సో నేనేమన్నా అంటే అప్పట్లో ఈ లాంగ్ మిడ్డీ అని దొరికేది. సో అది తీసుకొని మంచి బ్యూటిఫుల్ షర్ట్ తీసుకొని సో రెడీ అయ్యి వెళ్ళాను. వెళ్ళంగానే మా బాస్ ఫస్ట్ అడిగిన క్వశ్చన్, నువ్వు చీరలో బాగుంటావు, నువ్వు చీరలే కట్టుకో అని చెప్పాడు. ఓహో అనుకున్నాను. సో దెన్ వెళ్ళానండి. వెళ్ళి ఆ స్టూడియోకి వెళ్ళాము. అప్పట్లో చెక్ పోస్ట్ దాకే ఆటోలు వచ్చేవన్నమాట. సో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. వెళ్ళినప్పుడు మా బాస్ని కలవడం జరిగింది. ఒకటే అన్నారు, మూవీ ఇండస్ట్రీ చాలా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. సో మంచిని మాత్రమే తీసుకో, చెడుని తీసుకోవద్దు. చాలామంది నిన్ను ఎందుకంటే చూడడానికి బాగున్నావు కాబట్టి చాలామంది నిన్ను మూవీస్లో యాక్ట్ చేయమని అడుగుతారు. ఎవ్వరికి ఎలాంటి స్కోపు ఇవ్వద్దు. నీకు నేను ఒక మంచి రెస్పాన్సిబుల్ జాబ్ ఇస్తున్నాను. సో ఆ జాబ్ నువ్వు చక్కగా చేసుకో, నీకు ఇంత జీతం ఇస్తాను నేను నెలకి అని చెప్పి సో నాయుడు గారు చెప్పారు. ఒక రెస్పాన్సిబుల్ జాబ్ నాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు నాకు ఫస్ట్లో చాలా భయం వేసిన, కానీ నేను దాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నాను. ఎందుకంటే నాకు మొదటి నుంచి అలవాటే కదండి, చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడే విలేజ్లో నేను మా డిస్ట్రిక్ట్ బెస్ట్ కబడ్డీ ప్లేయర్ని నేను. దాని తర్వాత నేను స్టేట్ గోల్డ్ మెడలిస్ట్ని 100-200 మీటర్స్ లాంగ్ జంప్లో. దెన్ నేను కంట్రీని రిప్రజెంట్ చేశాను కబడ్డీకి. సో అప్పట్లోనే మా విలేజ్లోనే అట్లీస్ట్ ఒక నెలకు ఒకసారన్నా నా పేపర్లో నా ఫోటో వచ్చేది, సో అండ్ సో అని చెప్పేసి.
అప్పటి నుంచే ఆ చిన్న సెలబ్రిటీ స్టేటస్కి అలవాటు పడిపోయాను. మా ఊర్లో నేను చాలా అమ్మో నన్ను అంతే చిన్న సెలబ్రిటీగా చూసేవాళ్ళు అనమాట. సో దానికి అలవాటు పడ్డాను. ఆ కొద్ది గొప్ప ఎక్స్పోజర్ ఉంది కాబట్టి విత్ ఇన్ నో టైము నేను పికప్ అయిపోయాను నాయుడు గారి దగ్గర. అక్కడ ఉన్న మనుషుల్ని చదవడం కానీ, ఆ పనిలో ఉన్న మెలకువలు నేర్చుకోవడం కానీ, తను ఇచ్చిన ఆ ఒక్క బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడంలో కానీ నేను చాలా సక్సెస్ అయ్యానండి. డెడికేషన్ అప్పటి నుంచి కూడా హార్డ్ వర్క్, డెడికేషన్. అండ్ మీ అందరికీ తెలుసు కదండి బాస్ ఎంత స్ట్రిక్ట్ బాస్. సో ఆయన స్కూల్లో చదువుకున్న వాళ్ళము కాబట్టి నేను ఇంత సక్సెస్ఫుల్ అయ్యానని అనుకుంటున్నాను. సో అది ఈ చిన్న జర్నీ అనమాట, ఒక పల్లెటూరు నుంచి ఇక్కడికి రావడానికి. ఇంకా డీటెయిల్డ్గా చెప్పచ్చు, కానీ నా ప్రతి ఇంటర్వ్యూలోనూ నేను ఇదే డీటెయిల్డ్గా చెప్తూ వచ్చాను. అంటే రామానాయుడు గారి నుంచి ఎలాంటి ఇన్స్పిరేషన్ అందేది? ఏదైనా ఇన్సిడెంట్ పరంగా మీరు ఇంత అడ్మినిస్ట్రేషన్ మీరు మేనేజ్ చేస్తుండడంలో రామానాయుడు గారి పాత్ర ఉందని, ఆయన నుంచి నేర్చుకున్నది ఉందని. నేర్చుకోవడం ఆయనే కదండి నాకు లైఫ్. ఒక ఇన్సిడెంట్ ఏదైనా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది రామానాయుడు గారి వర్క్ స్ట్రక్చర్లో, ఆయన డిసిప్లిన్? ప్రతి అడుగు, ప్రతి నిమిషం, ప్రతిరోజు ఒక ఇన్స్పిరేషన్ ఆయన దగ్గర. సో ఎప్పుడైతే ఒక బాధ్యత ఇచ్చారో ఆ రోజు నాకు, ఈ రోజైనా నేను అటు ఇటు పని చేస్తే చీరలు కట్టుకొని ఫ్యాషన్ పీరియడ్ చేయకూడదమ్మా, పని చేయాలి ఇచ్చిన. సో ఇలా ఎన్నో ఇన్సిడెంట్స్. ఇలాగే ఒకరోజు చాలామంది ఉన్నారు. నేను బాధ్యతగానే చేశాను, బట్ దానిలో కూడా తాను నన్ను ఆ పర్ఫెక్షన్ కోసం వెతికేవాళ్ళు. ఈరోజు నాలో ఉండే ఆ పర్ఫెక్షనిస్ట్ అక్కడిని నేను అయ్యాను అని అంటే తన దగ్గర నుంచి నేను నేర్చుకున్నది. సరే అంతా అయింది, నేను అమ్మో బాస్ అని ఎక్కడో వచ్చి అలా ఇలా చూసి, ఏంటి విజయలక్ష్మి ఇక్కడ డస్ట్ ఉంది అని అప్పుడు అన్నాడండి. ఫ్యాషన్ పీరియడ్ చేయడానికి కాదు వచ్చేది, పని చేయాలి అని చెప్పి అందరి ముందు అడిగేటప్పటికి ఏడ్చుకున్నాను. ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ ఆయన అన్న ప్రతి ఇది కానీ అంతే విధంగా చేరదీసేవాడండి, అంతే విధంగా అప్రిషియేట్ చేసేవాళ్ళు. సో అసలు ఒకటేంటండి, అన్నీ తన దగ్గర నేర్చుకున్నవే. ఈరోజు నేను నా బిజినెస్లో ఇంప్లిమెంట్ చేసిన ప్రతి విషయం కూడా మా బాస్ దగ్గర నేర్చుకునింది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నాకు దేవుడు అని అంటే వెంకటేశ్వర స్వామి తర్వాత వచ్చేది మా రామానాయుడు గారే. సో డెఫినెట్గా తన దగ్గర నేర్చుకున్నదే, తాను పెట్టిన భిక్ష ఇదంతా. తన గురించే నేను ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నానన్నా, ఇంతమంది సెలబ్రిటీస్ నాకు తెలిసారన్నా, సో ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నానన్నా ఈరోజు నేను రామానాయుడు గారి దగ్గర నేర్చుకున్న పాఠాలు మాత్రమే అనేది చాలా గర్వంగా చెప్తానండి.